మీరు షూటింగ్లో ప్రభాస్ గారిని ఫిజికల్గా యాక్ట్ చేయడం చూసారా? స్టార్టింగ్ అమ్మో రాగానే ఆయన మాట్లాడుతున్నా సెల్యూట్ కొట్టడము, స్కూల్లో మీకు ఆటోగ్రాఫ్లు అడగడము. సలార్ రిలీజ్ అయిన తర్వాత మీరు ముందటి నుంచి ఏదైనా మూవీస్ చేశారా లేకపోతే ఇదే ఫస్టా? ముందు మూవీస్ చేసా బట్ అవి రిలీజ్ కాదు. ఈ క్యారెక్టర్ కాకుండా ప్రభాస్ గారి స్టోరీ చెప్పిన తర్వాత నాకైతే సలార్ మీ లైఫ్ని ఏ విధంగా చేంజ్ చేశారు? అసలు ఏంది బయట హవా ఎలా నడుస్తుందో నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను అనమాట. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ ప్రదీప్ దేవసరి. వెల్కమ్ టు స్వతంత్ర టీవీ. ఇప్పుడు మనతో పాటు ఉన్నారు కార్తికేయ దేవ్. పృథ్వీరాజ్ క్యారెక్టర్ సల్లార్ మూవీలో ఇరగదీశారు. సో ఆయనతో మాట్లాడి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే. హలో, హౌ ఆర్ యూ? ఐమ్ గుడ్, హౌ ఆర్ యూ? ఫైన్. అసలు ఎలా వచ్చింది క్యారెక్టర్ అనడానికి ముందు మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు దీని గురించి? చాలా డేస్ రిహార్సల్స్ చేసాము. ఒక 4-5 డేస్ ప్రతి షూట్ ముందు చేయడము. అన్నోళ్ళు అంటే కొత్త వరల్డ్, ఆ వరల్డ్లోకి వెళ్ళడానికి డైరెక్షన్ డిపార్ట్మెంట్ అన్నోళ్ళు, నీల్ సార్, ప్రతి ఒక్కరు మమ్మల్ని బాగా బాడీ లాంగ్వేజ్ పిన్ టు పిన్తో సహా ప్రతిదీ ప్రాక్టీస్ చేపిస్తూ రోజు అంటే అలా హెల్ప్ చేస్తూ ఇంకా మమ్మల్ని ఆ వరల్డ్లోకి, ఆ మూడ్లోకి తీసుకెళ్ళారు. ఆ సెల్యూట్ కొట్టడము అలా ఉంది కదా, అది ఒకసారి చేస్తారా? అసలు అప్పుడు ఎట్లా ప్రాక్టీస్ చేసిండ్రు? ఫస్ట్ టైంకే వచ్చేసిందా? ఒకసారి చేసి చూపిస్తారా? చేసి చూపించాను ఇప్పుడు. సూపర్. అంటే ఫస్ట్ టైంకే వచ్చేసిందా లేకపోతే ఎన్ని ప్రాక్టీస్ తర్వాత వచ్చింది? అది ఫస్ట్ టైమే అన్న. అంటే యాక్చువల్లీ ముందు వేరే దగ్గర తీద్దాం అనుకున్నాము, కాకపోతే అక్కడ తీయకుండా మళ్ళీ మ్యాంగ్లూర్ వచ్చి తీసామన్నమాట. ఓకే. సో ప్రాక్టీస్ ఏం చేయలేదు, జస్ట్ ఫస్ట్ టైం ఇలా అనేసా చూసా. మీరు ముందటి నుంచి ఏదైనా మూవీస్ చేశారా లేకపోతే ఇదే ఫస్టా? చేశాను. మ్యూజిక్ స్కూల్ అనే మూవీ ఒకటి చేశాను, అది రిలీజ్ అయింది శ్రేయా మ్యామ్తో. అది ఫుల్ లెంత్ రోల్ నాది. నెక్స్ట్ సలార్ రిలీజ్ అయింది. ముందు మూవీస్ చేసా బట్ అవి రిలీజ్ కాలేదు. మరి స్కూల్ ప్లస్ ఇది రెండు ఎట్లా మేనేజ్ చేయగలిగాను? అది ఎగ్జామ్స్ ముందు వన్ డే బ్యాటింగ్ చేయడము, లేదంటే ఫ్రీ ఉన్నప్పుడు చదువుకోవడము, అలా మేనేజ్ చేస్తున్నాను అన్న స్కూల్ని. అంటే నార్మల్గా చదువుకోవడానికే చాలా కష్టపడే రోజుల్లో చదువుని ప్లస్ ఇది రెండు మేనేజ్ చేయడం అంటే ప్రాబ్లం కాలేదా? స్టడీస్ ఎట్లా ఉంటుంది మీది? ప్రాబ్లం అనొచ్చు, బట్ నాకు ఇది ఇంకా ఇంట్రెస్ట్, చాలా ఇష్టము. అండ్ స్టడీస్ ఆర్ మ్యాండేటరీ కాబట్టి ఇంకా అలా ఇష్టంతో మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాను. స్టడీస్లో టాపా లేకపోతే? టాప్ కాదు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఉంటే టాప్ అయ్యేదేమో, బట్ ఇప్పుడైతే ఒక 70 to 80% మధ్యలో ఉంటుంది. ఓకే. అయితే ఇప్పుడు మీకు సలార్కి రాకముందు మీ లైఫ్ ఎలా ఉండే? ఆఫ్టర్ సలార్ ఎలా? సినిమాలు చేస్తున్నప్పటికీ కాకపోతే రిలీజ్ కావట్లేదు అవి. కొన్ని ఏమో టాలెంట్ ఉన్నా కూడా కొంతమంది చూడట్లేదు, అలా జరుగుతూ ఉండేది. బట్ చాలా చేసాను, సెల్ఫిష్ చేశాను, మ్యూజిక్ స్కూల్ చేశాను, మట్కాలో కూడా సెలెక్ట్ అయ్యాను. వరుణ్ తేజ్ గారు చిన్నప్పటి రోజు చేసేసారు, షూట్ అయిపోయింది, మొన్నే అయింది షూట్. సో అలా స్లోగా చేసుకుంటూ వెళ్ళేవాడిని. సలార్ అనేది వచ్చిన తర్వాత అది పెద్ద హ్యాపీ ప్లస్ షాక్ అనమాట మాకు. హ్యాపీ ఎందుకు, షాక్ ఎందుకు? హ్యాపీ అంటే అంత పెద్ద సినిమా అన్న, ప్లస్ సడన్గా అంత పెద్ద సినిమా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సలార్ అనేది నా మైండ్లో లేదు. పోనీ ఏదో మూవీకి ఆడిషన్కి వెళ్ళాను, చెయ్యాలి అన్న ఇది ఉంటే ఓకే, వచ్చింది అంటే. బట్ ఇది సడన్గా ఒక కాల్ రావడము, నీ ప్రొఫైల్ పంపిస్తున్నా అనడము, తర్వాత నీల్ సార్ చూడటము, నన్ను సెలెక్ట్ చేయడము, ఆయన దగ్గరికి తీసుకెళ్ళి రిహార్సల్స్ ఆడిషన్ చేపించడం, అక్కడ మళ్ళీ ఇంకా ఫైనల్గా సెలెక్ట్ చేసేయడము, అదంతా స్టెప్ బై స్టెప్ వెంటనే జరుగుతూ పోవడం వల్ల ఎక్స్పెక్ట్ మూవీ లాగానే అనిపించింది అనమాట. అదే. ఓకే. ఇంకోటి, మీరు కాస్ట్యూమ్ వేసుకుంటారు కదా, మెడలో ఇక్కడ నోస్ దగ్గర, అవి కంఫర్టబుల్ అనిపించిందా? అది వేసుకొని డైలాగ్ చెప్పగలుగుతా, నాకు కన్ఫ్యూజన్ అట్లా ఉంటుంది కదా, అమ్మో ఇవన్నీ వేసుకొని మనం చెప్పగలుగుతాం, అట్లా ఏమైనా అనిపించిందా? అలా అనిపించేది కాదండి, ఎందుకంటే నా బట్టి ఏంటంటే ప్రతిదీ ఆ బొట్టు, కమ్మలు కానీ, ముక్కు పుడక, మెడలోవి, ఈ కడియాలు, డ్రెస్ అది వేస్తే ఆ క్యారెక్టర్లో మనం ఫీల్ అవ్వగలం. ఒక్కో క్యారెక్టర్కి ఒక అటైర్ ఉంటుంది. నువ్వు నార్మల్గా నేను వెళ్ళిన అద్దంలో చూసుకుంటే కార్తికేయలా ఉంటా, కానీ అదే ఆ క్యారెక్టర్లో ఇవన్నీ వేసుకుని వెళ్ళి చూస్తే ఒక వరదరాజు అన్నారు, ఆ ఫీల్ అవ్వడం ఇంకా ఎన్హాన్స్ చేసిద్ది. సో నేను అది ఎప్పుడు ఇబ్బందికరంగా ఇప్పటిదాకా ఎప్పుడు ఫీల్ అవ్వలేదన్న. అది ఇంకా ఉండడం వల్ల ఇంకా మంచిగా అయింది అనుకున్నా. ఓకే. ఇంకోటి, ఇప్పుడు మీరు స్కూల్కి వెళ్తారు, సో మ్యాక్సిమం ముందు సలార్ రిలీజ్ కాకముందు
మీరు నార్మల్గా ఉంటారు. రిలీజ్ అయిపోయిన దాని తర్వాత చాలామంది చెప్తారు సలార్లు ఉన్నాడు. అప్పుడు మీ బిహేవియర్లో కానీ మీ ఫ్రెండ్స్ బిహేవియర్లో కానీ ఏమైనా చేంజెస్ వచ్చినాయి? అంటే ఆబ్వియస్ అన్నది ఇప్పుడు ముందే సినిమాలు అంటే మ్యూజిక్ స్కూల్ రిలీజ్ అయింది, బట్ అది ఒక ఆర్టిస్టిక్ ఫిలిం కదా, ఇట్లా పెద్ద ఫిలిం అనలేం. సో కొంతమందికి తెలుసు నేను యాక్టర్ని అని నార్మల్గానే ఉండేది వెళ్ళినప్పుడు. ప్లస్ ఒక్కసారి సలార్ అని నేను చెప్పిన తర్వాత నేను నార్మల్ చెప్పను. మా ఫ్రెండ్స్ వచ్చి ఏమైనా ఇన్ని రోజులు రాలేదనేసరికి షూట్ అన్నాము, ఏ షూట్ అంటే సలార్ అన్నాము. కొంతమంది నమ్మారు, సగం మంది నమ్మలే, కొంతమంది ఓవర్ యాక్షన్ చేశారు, ఈడేంది సలార్లో ఏంది అన్నట్టు. వాళ్ళకి తెలియదు కదన్నా మనం ఎలా యాక్టింగ్ చేస్తాం, వాళ్ళు తెలియకుండా జడ్జ్ చేస్తారు, ఇంకేం చేయలేం. కానీ అలా చేశారు. తర్వాత నీల్ సార్తో ఫోటో పోస్ట్ చేశా, స్లోగా ట్రైలర్ సాంగ్ అన్నిట్లో మేమే రావడము. సో కొంచెం ముందు అసలు చూడని వాళ్ళు కూడా వచ్చి మాట్లాడి, అది ఆబ్వియస్ హ్యూమన్ నేచర్, ఏం అనలేము. అది నాకు తెలుసు ఎవరెవరు ఏంటని, లైట్ తీసుకోవడం మనం పెద్ద పట్టించుకోవడం కాదు. నేనైతే అది ఎంత వీలైతే అంత బ్రెయిన్కి ఎక్కకుండా సక్సెస్ అనేది, అంటే లైక్ ఈ పెద్ద సినిమాలో చేసా అనేది బ్రెయిన్కి ఎక్కకుండా చూసుకుంటున్నాను. నా బిహేవియర్ ఎంత వీలైతే అంత అణిగిమణిగి. ఓకే, అంటే ఈ నేచర్ అనేది మీకు ఎక్కడి నుంచి వచ్చింది? అంటే తక్కువ ఏజ్లో ఇంత ఆలోచించాలి, సక్సెస్ని అప్పుడే మైండ్కి ఎక్కించుకోవద్దు. నార్మల్ చిన్నపిల్లలకి ఏదైనా దొరికితే మనం ఫస్ట్ ర్యాంక్ మనం ఇది అని ఉంటుంది కదా, నీకు అంత మెచ్యూరిటీ ఎక్కడి నుంచి వచ్చింది? పేరెంట్స్ నుంచి అనుకోవచ్చన్నా. ప్లస్ నేను వాళ్ళు నన్ను పేరెంట్స్ ఒక్కరినే ట్రావెల్ చేయడానికి అలౌ చేయడం వల్ల డిఫరెంట్ పర్సనాలిటీస్ని కలుస్తూ, వాళ్ళతో మాట్లాడుతూ, వాళ్ళతో ఎలా ఉండాలో తెలుసుకుంటూ, సో అలా డిఫరెంట్ మెంబర్స్ నుంచి పేరెంట్స్ నుంచి అనుకోవచ్చన్నా, మ్యాక్స్ పేరెంట్స్ నుంచి. ఇంకోటి, మీరు ఒక డైలాగ్ చెప్పిండ్రు, అందుకే నీల్ సార్ మిమ్మల్ని యాక్సెప్ట్ చేసిండ్రు, ఆడిషన్ అప్పుడు ఒక డైలాగ్ చెప్పిండే అని చెప్పేసి అన్నారు కదా, ఏం డైలాగ్ అది? డైలాగ్ కాదన్నా, అంటే యాక్చువల్గా వెళ్ళినప్పుడు రిహార్సల్ ఆడిషన్ చేయించేటప్పుడు సినిమాలో ఉన్న ఒక సీనే చేయించారు. సో సార్ వచ్చి సీన్ చెప్పడం, హైట్ చూసేసి వెళ్ళారు, అన్నోళ్ళకి సీన్ చెప్పారు. మేము ఆ వరల్డ్లోకి ఫస్ట్ టైం కదన్నా, అన్నోళ్ళు హెల్ప్ చేశారు వెళ్ళడానికి, వరల్డ్లోకి కరెక్షన్స్ చెప్పి ప్రతిదీ బ్రీత్ ప్రతిదీ చేపించి లాస్ట్ ఫైనల్ అవుట్పుట్ వీడియో తీసి నీల్ సార్ దగ్గరికి తీసుకెళ్ళారు. అది నీల్ సార్కి నచ్చి సెలెక్ట్ చేశారనమాట. ఒక డైలాగ్ అని కాదు, ఒక సీన్ చేసాము అప్పుడు. ఇంకోటి, మీరు షూటింగ్లో ప్రభాస్ గారిని ఫిజికల్గా యాక్ట్ చేయడం చూసారా? లేదన్న, నేను మా షూట్ జరిగేటప్పుడు ప్రభాస్ సార్ది అయిపోయింది. అప్పటికి ప్రభాస్ సార్ది పృథ్వీ సార్ది అయిపోయింది. ఓకే. సో ఓన్లీ లాస్ట్ మాది పెట్టుకొని చిన్న చిన్న మాంటేజెస్ పెట్టుకున్నారు. సో మా షూట్ జరిగేటప్పుడు ఎప్పుడు నేను కలవలేదు ప్రభాస్ సార్ని. ఎవరెవరిని చూసారు? ఎవరితో డైరెక్ట్ ఇంటరాక్షన్ అయ్యారు? పెద్దోళ్ళతో అంటే ఈశ్వరీరావు మ్యామ్తో జరిగింది, అంటే ముద్ద తినిపించే సీన్ కానీ చిన్న చిన్న మాంటేజెస్, ఒక సీన్ కూడా జరిగింది మ్యామ్తో. నెక్స్ట్ పృథ్వీ సార్ని ఒకరిని కలిసి, ఎట్లా అంటే మీరు ఈ సీన్ చూస్తుంటే వర్షంలో కడియం వేసేది, ఆ సీన్ చేసిన తర్వాత ప్రశాంత్ నీల్ సార్కి నా యాక్టింగ్ నేను బాగా నచ్చేసి రఫ్ కట్ రెడీ అయిన వెంటనే టైమింగ్ కూడా చూసుకోకుండా ఒకరోజు midnight 2 o'clockకి పృథ్వీ సార్కి మెసేజ్ పెట్టారు, మీకు సర్ప్రైజ్ ఉందా. నేను సార్ ఏంటి అంటే, ఈయన ఈ రఫ్ కట్ పంపినాం నీల్ సార్, ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేయడం, తిని మీ చిన్నప్పటి రోల్ చేస్తున్నాడు, మీ సినిమాలో కూడా తీసుకోండి. అంటే ఇండైరెక్ట్ చాలా బాగా చేయగలడు, ఏ క్యారెక్టర్ అయినా చేయగలడు. నా వ్యూ ఏంటంటే మీ సినిమాలో ఉన్న క్యారెక్టర్ కూడా తిని బాగా సెట్ అవుతాడు అని చెప్పడం. పృథ్వీ సార్ అది కన్సిడర్ చేసి చూడడం, ఆయనకి నచ్చడం, నన్ను కేరళకి పిలిపించడం, స్టోరీ డిస్కషన్ చేయడం. లూసిఫర్ 2లో ఆయన చిన్నప్పటి రోజులకి నన్ను క్యాష్ చేసుకున్నాను. సూపర్. సో అలా కలిసాను, ఆయన డైరెక్షన్లో కూడా వర్క్ చేయడానికి ఛాన్స్. సూపర్. అంటే కంటిన్యూస్గా ఒక పర్ఫార్మెన్స్ మనని ఇంత దూరం తీసుకొచ్చింది. సో ఇంకోటి, పెద్దవాళ్ళతో మనం మాట్లాడేటప్పుడు కానీ వాళ్ళతో చేసేటప్పుడు కానీ కొందరికి ఫియర్ అనేది ఉంటుంది. మీరు అట్లాంటిది ఫేస్ చేసిండ్రా? ఆబ్వియస్ అన్న, స్టార్టింగ్లో వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సార్ అంటే, స్టార్టింగ్లో అమ్మో రాగానే ఆయన మాట్లాడుతున్నా సార్ ఓకే అన్నాం, కానీ ఆయన అస్సలు అట్లా ఉన్నాడు. నేను ఎంత ఉందో అని ట్రై చేసినా ఆయన మాత్రం ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా, ఒక తెలిసిన ఎప్పటి నుంచో తెలిసిన వ్యక్తిలాగా మనతో జోవియల్గా ఉండడము, సెట్స్లో ఫ్రీగా ఉన్నప్పుడు. సో మనం ఎంత భయంతో ఉండాలని అనుకున్నా కూడా పెద్ద డైరెక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఆయన జోవియల్గా ఉండడం, మన సరేరా అన్నట్టు ఒక ఫీల్ వచ్చేసిద్ది అనమాట సార్తో. సో ఎప్పుడన్నా బయటికి వెళ్ళడము అట్లాంటివి ఏమైనా జరిగిందా? టైం ఉందా? లేదన్న, మేము రామోజీ ఫిలిం సిటీలో షూట్ జరిగేది, గ్యాప్స్ ఉన్నా కూడా అక్కడే స్టే చేసేవాళ్ళం. గ్యాప్స్లో కూడా అన్నోళ్ళు వచ్చి మాకు రేపు జరిగే సీన్ ప్రాక్టీస్ చేయించడం కానీ ఇలా టైట్గా పెట్టుకునే వాళ్ళం షెడ్యూల్. ఇప్పుడు ఒక చైల్డ్ ఆర్టిస్ట్గా కావాలి అంటే ఫస్ట్ వాళ్ళకి ఏమి ఉండాలి? అఫ్కోర్స్ యాక్టింగ్ అన్న, నా తెలిసినంత వరకు అయితే యాక్టింగ్. అండ్ వాళ్ళని సెలెక్ట్ చేసేది ఇంకా డైరెక్టర్స్ చేతిలో ఉంటుంది, వాళ్ళు ఎవరికి సూట్ అవుతారు, ఏ రోల్ సూట్ అవుతారు, అది డైరెక్టర్స్ ఒక్కో డైరెక్టర్కి ఒక్కో క్యారెక్టర్ ఉంటుంది,
అది చూసుకుంటారు. నా వరకైతే యాక్టింగ్ ఉండాలన్న. ఓకే, మీరు మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరన్నా ఇండస్ట్రీలో ఉన్నారా? ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరన్నారు. ఫాదర్ యూఎస్ఐటి కంపెనీ ఉంది డాడీకి, రిక్రూట్మెంట్. మదర్ ఏమో సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో అలా చూసుకుంటే ఎవరు లేరు మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అయితే ఎవరు లేరు. తాత వాళ్ళు కానీ చుట్టాలు కానీ ఏదో అంటే చాలామందికి ఒక అపోహ ఏంటంటే మనకు బ్యాక్గ్రౌండ్ లేకపోతే, ఎవరు నోన్ పర్సన్ లేకపోతే మనకు ఆఫర్లు అనేది రాదు అని చెప్పేసి, దాని మీద మీరేమని? అది అందరూ అనుకుంటారన్న ఆబ్వియస్, ఎందుకంటే వాళ్ళు వచ్చి చూసేంత వరకు వాళ్ళకి తెలీదు. సో తాత వాళ్ళు ఎవ్వరూ లేరన్న, అసలు ఎవరు ఫిలిం బ్యాక్గ్రౌండే కాదు. ఇంకా వాళ్ళు అనుకోవడంలో ఈ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం దీనివల్ల అనుకుంటా. బట్ అనుకుంటారు చాలామంది మీరు అన్నట్టు బ్యాక్గ్రౌండ్ లేకపోతే అది ఏది అని. బట్ చాలామంది టాలెంట్ చూసే వాళ్ళు కూడా ఉంటారు అని. ఎగ్జాంపుల్ మీరే. నేనంటే సలార్ టీము వాళ్ళకి ఎంత ఛాన్స్ అన్నా, ఎంత పెద్ద పెద్ద వాళ్ళని కలిస్తే వాళ్ళ కొడుకులు అంతా ఉంటారు, అదంతా వద్దనుకొని టాలెంట్ చూసి మమ్మల్ని సెలెక్ట్ చేశారంటే అలాంటి వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇంకా ఎగ్జిస్ట్. వాళ్ళు చెప్పింది నిజం కాదా అని మీరు ఎగ్జాంపుల్. ఓకే, సో స్కూల్లో మీకు ఆటోగ్రాఫ్లు అడగడము, ఫొటోస్, సెల్ఫీస్ అట్లాంటివి ఎట్లా జరిగింది? ఏదైనా మంచి మెమొరీ ఏదైనా ఉందా? స్కూల్లో అంటే ఫ్రెండ్స్, జస్ట్ క్లోజ్ ఫ్రెండ్స్. అరే సార్ 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 అన్నా. సలార్ రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదన్న ఇప్పటి వరకు. ఇంటర్వ్యూస్ కూడా ఇదే లేదు. ఇంకా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత అదే ట్రైలర్ ఇవ్వప్పుడు వెళ్తా ఉన్నా, కాకపోతే అప్పుడు ఎగ్జామ్స్ హరి అంతా. ఒకసారి సినిమా రిలీజ్ అయిన తర్వాత నేను ఇంకా స్కూల్కి వెళ్ళలేదు ఇప్పుడు దాకా. ఇదే ఇంటర్వ్యూస్, కొంచెం బిజీ. ఫోన్స్ వస్తాయి కదా ఇప్పుడు నార్మల్ ఫ్రెండ్స్ ఏమన్నారు ఫోన్ చేసి? వెళ్ళిన వాళ్ళు అయితే చాలా బాగా చేసేవారా, ప్రౌడ్ ఉంది, చాలా బాగుంది మూవీ అన్నాం. ఇంకోటి మిమ్మల్ని రికమెండేషన్లు, అరే మాకు కూడా ఒక ఛాన్స్ అట్లాంటివి వచ్చినాయి. ఇది మాట్లాడాలన్న, ఇది ఓ ఇద్దరు అన్నారన్న నాకు 2 yearsలో. మరి వేరే వాళ్ళు అన్నాక ఏం రీజన్ కానీ, ఒకడొచ్చి లాస్ట్ ఇయర్ అరే నాకు చదువు అవ్వట్లేదురా, నీ దాంట్లో ఏమైనా ఉంటే కొంచెం చూడరా అంటున్నాడు. నేను బయటికి నవ్వుతున్నా, సరే ఓకే అన్నా. కానీ అంటే వాళ్ళ థాట్ ప్రాసెస్ ఏంటంటే చదువు రాని వాళ్ళందరూ సినిమాల్లోకి వస్తారనా. నాకు అప్పుడు ఎలా కాలిద్దంటే సరే ఓకే వాడిని వదిలేసా. నెక్స్ట్ మొన్న సలార్ రిలీజ్ అప్పుడు ఒకడు వచ్చి అరే కొంచెం నాకు ఉంటే చూడరా, ఏమంటాం నాకు ఇలా చదువు ఇంట్రెస్ట్ లేదురా అంటే, చదువు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు రాని వాళ్ళు అందరూ సినిమాల్లోకి వచ్చేస్తారనా. వాళ్ళ ఎగ్జాంపుల్ వాళ్ళకి ఎవరు చెప్పారు కానీ ఫస్ట్ అదైతే కరెక్ట్ కాదు, అస్సలు కరెక్ట్. ఎందుకు చదువుకునే వాళ్ళు కూడా సినిమాకి రావచ్చు ఆబ్వియస్ అని. ఎందుకు మంచి మంచి యాక్టర్స్ పెద్ద పెద్ద డిగ్రీలు చేసి వచ్చారు కన్నా యూఎస్లో వాటిల్లో. సో వాళ్ళ థాట్ ప్రాసెస్ మరి ఎవరు చెప్పారో కానీ వాళ్ళకి, మీరు అన్నట్టు నన్ను కూడా తీసుకెళ్ళరా అంటే ఓకే నార్మల్. ఇప్పుడు ఫ్రెండ్స్ వచ్చారే నన్ను కూడా కొంచెం చూడరా అంటే కామెడీ ఉండడం వేరు. నాకు చదువు రావట్లేదు అందుకు తీసుకోవడం అనేది మీ మెయిన్ పాయింట్. అది అట్లా ఉండొద్దు అని. ఓకే, మరి ఏంది గర్ల్స్ ఫ్యాన్స్ ఫాలోయింగ్స్ అట్లా ఎట్లుంటుంది మరి? గర్ల్స్ జోలికి నేను ఎక్కువ వెళ్ళను. అంటే కొంచెం వాళ్ళే వచ్చి సెల్ఫీలు, నాకు ఒక్క సెల్ఫీ, నేను కొంచెం సిగ్గు అనమాట. సో వాళ్ళతో ఐ కాంటాక్ట్ కానీ పెద్ద వెళ్ళను, ఉన్నా కూడా పెద్ద డిస్ట్రాక్షన్ అనుకుంటాను నేను. ఓకే, సో పెద్ద కలవను, వాళ్ళు ఇంకా నేను కలవను కాబట్టి వాళ్ళు కలవరు. నార్మల్గా ఫ్రెండ్స్ గ్రూప్స్లో గర్ల్స్ ఉంటారు ఉంటారు, మరి వాళ్ళు మంచిగా మాట్లాడతారు. వాళ్ళు ఎప్పుడైనా మాకు కూడా మమ్మల్ని పట్టించుకో, మమ్మల్ని చూడు, అది కామన్ అందరు అంటూ ఉంటారు ఆ డైలాగ్. సో కొంచెం చూడండి సార్ బిజీ అయిపోయారు మీరు అంట. ఫస్ట్ ఫోన్ చేయగానే, ఫోన్ కానీ మెసేజ్ కానీ ఎప్పుడైనా. ఇంకా చాలామంది రెమ్యునరేషన్ గురించి అడుగుతూ ఉంటారు కదా, మీరు ఏం చెప్తారు? నేను రెమ్యునరేషన్ పట్టించుకున్నాను. అంటే నాకు ఇప్పుడే అది టేక్ ఓవర్ చేయాలని లేదు. మదర్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళే మొత్తం మాట్లాడతారు, మేనేజర్స్తో అంతా వాళ్ళు చూసుకుంటారు. నాకేం కావాలన్నా వాళ్ళు ఇస్తారు, కొనిపెడతారు, డబ్బులు ఇస్తారు. ఇంకా నాకు ఎంత వచ్చింది నేను తీసుకుంటా కొంచెం, అది అసలు ఏం ఉండదు. మొత్తం మమ్మీ డాడీకి ఇచ్చేస్తా, వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు మనీ ఇదంతా. నాకు కావాల్సింది నాకు ఇస్తూ ఉంటారు, అది ఓకే నాకు. అంటే ఫస్ట్ మీరు ఈ ప్రొఫెషన్కి రావడానికి మెయిన్ మిమ్మల్ని ఏది మోటివేట్ చేసింది, అసలు ఎందుకు రావాలనుకున్నారు? అదేమో నా ఆరిజిన్ తెలియదు కానీ చిన్నప్పటి నుంచి బాగా పిచ్చి. అది ఎందుకు? అదేమో అన్న మరి స్టార్టింగ్లో చిన్నప్పుడు టీవీలోకి వెళ్ళిపోతా, సినిమాల్లోకి వెళ్ళిపోతా అన్నాం. ఇంకా చిన్న పిల్లలకి రోజు కూడా కొందరు శక్తిమాన్ చూసి నేను శక్తిమాన్ అట్లా ఫీల్ అవుతారు కదా, అలాంటివి ఏం లేదు. అలాంటివి ఏం లేదు నాకు. మొత్తం సినిమాలు అంటే ఇష్టం ఫస్ట్ ఆఫ్ ఆల్. చిన్నప్పటి నుంచి బాగా సినిమాలు చూస్తుండే. ఇంకా చిన్నపిల్లల కంటే ఒకరోజు పైలట్ అవుతా అంటారు, ఒకరోజు ఇంజనీర్ అవుతా అంటారు అని ఇంకా మమ్మీ వాళ్ళు లైట్ తీసుకున్నారు. ఇంకా పెద్ద కొద్ది కూడా అదే అనేసరికి కొంచెం ఎంకరేజ్ చేసి పంపించారు అన్నమాట.
అంటే జనరల్గా పేరెంట్స్ అనేది ఓన్లీ స్టడీస్, ఎడ్యుకేషను, జాబ్ ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తారు. మీ పేరెంట్స్ని మీరు ఒప్పించడానికి కష్టమైందా, లేకపోతే వాళ్ళు సపోర్ట్ ఏ విధంగా ఉండే? అంటే ఇద్దరికి సేమ్ టైంలో కోఆర్డినేషన్ అట్లా కుదిరిందన్న. నేనేం ఒప్పిలేదు, వాళ్ళు నన్నేం ఒప్పిలేదు. చిన్నప్పటి నుంచి అన్నాం సరే ట్రై చేద్దాం అన్నాం. ఇంకా లాస్ట్కి సరే వీడేదో సీరియస్గా ఉన్నట్టున్నాడు అన్నట్టు వాళ్ళు ట్రై చేయడము అలా అయింది. కానీ నేను ఒప్పించడం వాళ్ళు ఒప్పించడం ఆ టాపిక్ రాలా, నార్మల్గా జరిగిపోయింది. అంటే ఫస్ట్ మీరు ఇనిషియేటివ్ తీసుకున్నారా, లేకపోతే వాళ్ళే చెప్పారు? ఇద్దరం ఒకేసారి అన్న. అట్లెట్లయితే? అంటే చిన్నప్పటి నుంచి అంటా ఉన్నా, వాళ్ళకి మైండ్లో అదొకటి ఉంది. ఓకే. సో ఇంకా అనేసరికి సరే ఓకే ఒకసారి ట్రై చేద్దాం అన్నట్టు చేశారు. కానీ ఫస్ట్ నేను వెళ్ళి సడన్గా చెప్పడం కాదు, చిన్నప్పటి నుంచి వస్తూ ఉన్నది కాబట్టి. ఓకే. అంటే నార్మల్గా ఒక కొత్త వాళ్ళు చైల్డ్ ఆర్టిస్ట్గా, లేకపోతే యాక్షన్ మూవీలో కానీ, లేకపోతే ఏదైనా మూవీస్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటే ఫస్ట్ ఆడిషన్స్ వరకు రావాలంటే వాళ్ళు చేసుకోవాల్సిన స్టెప్స్ ఏంటి? ఆబ్వియస్ ఉన్నాయి చెప్పినట్టు యాక్టింగ్ అన్న. యాక్టింగ్ ఉండాలి, వాళ్ళకి ఫస్ట్ ప్యాషన్ ఉండాలి, నేను చేయాలరా అన్నట్టు. వాళ్ళ మీద కాన్ఫిడెన్స్ ఒకటి ఉండాలి. నెక్స్ట్ ఆడిషన్స్ చేసినవన్నీ సెలెక్ట్ అవుతారు అన్నట్టు ఏమి ఉండదు. చెప్పినట్టు ఇప్పుడు డైరెక్టర్కి వాళ్ళకి ఏ రోల్ కావాలో, ఎలాంటి వాళ్ళు కావాలో ఒక వ్యూ ఉంటుంది. ఆ వ్యూ అలాంటి వాళ్ళని ఎత్తుక్కొని పెట్టుకుంటారు. సో అది ఒకటి రాకపోతే ఒకటి వస్తే అలా మనల్ని మనం డిస్కరేజ్ చేసుకోవద్దు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి, యాక్టింగ్ ఉండాలి ఆబ్వియస్, అండ్ ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పటికప్పుడు, ఎప్పుడు ఆపొద్దు. అంటే ప్రయత్నించాలన్నా వాళ్ళకు ఒక వే అనేది ఐడియా ఉండదు చాలామందికి. మీకు ఆ ఫస్ట్ వే ఎలా దొరికింది? నేను ఫస్ట్ ఎలాలో తెలియదు అన్న, మాకు బ్లాంక్. తెలియకపోతే ఒక మోడలింగ్ ఏజెన్సీని గూగుల్లో చూసి వెళ్ళాం, మోడల్స్ వరల్డ్ అని. అక్కడ వాళ్ళు ఫస్ట్ మోడలింగ్, యాక్టింగ్ రెండు నేర్పిస్తాము, మేమే చిన్న ఛాన్సెస్ ఇస్తామన్నారు. సరే ఫస్ట్ మోడలింగ్ నేర్చుకుందాం అనేసి మోడలింగ్ నేర్చుకున్నా. తర్వాత చిన్న షోస్ యాడ్స్ చేశాను. తర్వాత పరంపర అనే వెబ్ సిరీస్ SMS సురేష్ అనే కాస్టింగ్ డైరెక్టర్ ద్వారా వచ్చింది. ఆయన ఫస్ట్ నాకు వెబ్ సిరీస్ ఇచ్చారనమాట, క్యాస్ట్ చేయించారు నన్ను. నెక్స్ట్ అలా స్లోగా ఇక మూవీస్లోకి రావడము ఇలా జరిగింది. ఓకే. ఇప్పుడు చాలామందికి డౌట్ ఏంటంటే ఎడ్యుకేషన్, మీరు అన్నట్టే ఎడ్యుకేషన్ లేకుండా ఇక్కడికి వస్తూ ఉంటారు కదా, అదే ఆ ఊహలో ఉంటారు కదా. సో మీ ఎడ్యుకేషన్ మీకు ఎంతవరకు సపోర్ట్ చేసింది? మీరు ఎలా స్టడీస్ని మేనేజ్ చేస్తారు? నాకు ఇప్పుడు సపోర్ట్ అంటే టీచర్స్ కూడా చాలా సపోర్ట్ అన్న. స్కూల్లో ఎవరు వీడు ఇట్లా చేస్తున్నాడు డిస్కరేజ్ చేయడం కానీ ఎవరు లేదు. ఎవరు అంటే స్టార్టింగ్లో ఎంకరేజ్ చేసేవాళ్ళు కాదు, డిస్కరేజ్ చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు అంటే వాళ్ళకి తెలిసింది వీడు ఏదో ఉందిరా వీళ్ళు ఇది టాలెంట్ అన్నట్టు వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడము. ఎగ్జామ్స్ ఉన్నా కూడా నువ్వు స్లోగా చదువు, వచ్చినంత రాయి, అన్నము పాస్ చేసేస్తాం అలా ఉండదు అన్న. అలా ఉండదు, నాకుంటుంది మళ్ళీ అరే ఎంతో కొంత తెచ్చుకోవాలరా అన్న. 2 మార్కులు నా యాక్టింగ్ చూసి వేయండి అలా ఉండదు, అస్సలు ఉండదు అన్న. మరి అంత ఎక్స్పెక్ట్ చేయకూడదు, కానీ వాళ్ళ ప్రొఫెషన్ వాళ్ళు చూసుకోవాలి కదన్న. అదే. సో అంటే కొంచెం అంటే నోన్ పర్సన్కి ఆటోమేటిక్గా కొంచెం ఫేవరిజం అనేది వస్తూ ఉంటుంది. మీరు ఎక్కడికైనా పోయినా కూడా స్పెషల్ అట్రాక్షన్ కానీ, స్పెషల్ కానీ అట్లాంటివి జరిగినాయి ఎప్పుడైనా? అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. బట్ ఇప్పుడు ఇంకా బయటికి వెళ్ళే కదన్న, కొంచెం రిలీజ్ అయిన తర్వాత నువ్వు చూడాలి. మీరు మూవీకి సలార్ మూవీ థియేటర్కి వెళ్ళి చూసారు? వెళ్ళాను, ఫస్ట్ వెళ్ళి. ఎవరైనా గుర్తుపెట్టారా? థియేటర్లో మ్యాక్సిమం అందరూ ఏమన్నారు? బాగా చేసావు, చాలా బాగా చేసావు, సెల్ఫీస్ తీసుకోవడం. అసలు అంటే ఎక్కడికి వెళ్ళారు, ఆ సిచ్యువేషన్ చెప్పండి. నేను AMB సినిమాస్కి వెళ్ళాను. టికెట్లు దొరకడం ఫస్ట్ చాలా కష్టమైపోయింది, ఇంకా రాదేమో అనేసుకున్నప్పుడు ప్రొడక్షన్ వాళ్ళు ఇచ్చారనమాట. ఓకే. సో అలా ఫ్యామిలీతో వెళ్ళా, అమ్మ నాన్న చెల్లి నేను వెళ్ళాము, కూర్చున్నాం. ఫస్ట్ ఇంకా ఇంటర్వెల్ నుంచి స్టార్ట్ చేశారు గుర్తుపట్టడం. నువ్వే కదా అసలు ముందు షో అయిపోయి బయటకు వచ్చిన వాళ్ళు నువ్వు యువద గాయ్ రైట్ అనుకొని రావడం, ఫోటోలు దిగడం. సో అలా అయింది. ఎస్ మీ అనే ఒక షర్ట్ కొట్టించుకోవాలి. వస్తారు నువ్వే కదా అంట, ఏది నువ్వే కదా అంటారు. ఎన్నిసార్లు అని చెప్పగలుగుతా? అదే నువ్వు సలార్లో చేసేది నువ్వే కదా అంటే ఓకే నువ్వే కదా అంటారు డైరెక్ట్. నేనే అంట, అంటే అది అలవాటు అయిపోయింది. సలార్ గురించి మాట్లాడుతుంది. ఇంతకుముందు మూవీ అయితే ఇంత హైప్ వచ్చిందా, లేకపోతే ఇది పీక్ లెవెలా? ఇది ఆబ్వియస్గా సలార్ అనేది చాలా పెద్ద మూవీ, ప్రభాస్ గారి మూవీ, నీల్ సర్ మూవీ కాబట్టి అందరికీ తెలుస్తుంది. ముందు చేసిన మూవీ కొంచెం ఆర్టిస్టిక్ టైప్ ఫిలిం, ఎక్కువ మందికి ఎక్కకపోవచ్చు. సో అలా. మీకు ఎలాంటి టైప్ ఆఫ్ మూవీస్ అంటే ఇంట్రెస్ట్?
నాకు అన్ని జానర్స్ ట్రై చేయాలని ఉంటుందన్న. అంటే ఒకటి మెయిన్ నాకు ఇదైతే ఎక్కువ బాగుంటుంది, ఇదైతే ఇంకా పర్ఫామ్ చేయగలుగుతా. నేను పర్సనల్గా పిరియాడిక్ ఫిలిమ్స్ చేయడం చాలా ఇష్టం. అంటే రాజులు ఇవన్నీ, థ్రిల్లర్ సిస్టము, లవ్ స్టోరీ సిస్టము, కొన్ని డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ క్యారెక్టర్ ఒకే మూవీలో. ఒక కాశ్మీర్లో చూసుకోండి అన్న, కాశ్మీర్ అయితే నాకు ఎప్పటికైనా అలా చేయాలనేది ఒక కోరిక. ఫస్ట్ కార్తీ సార్ని చూసుకుంటే కొంచెం కామెడీ, చిలిపి చిలిపిగా భయంగా. సెకండ్ చూసుకుంటే ఫుల్ ఈవిల్ కింగ్ లాగా. సో అలాంటి ఒకటే దాంట్లో మల్టిపుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో అలా డిఫరెంట్ షేడ్స్ చూపిస్తే బాగుంటుందని ట్రై చేయాలి అలాంటి క్యారెక్టర్ లేదు. సూపర్. ఈ క్యారెక్టర్ కాకుండా ప్రభాస్ గారి చిన్నప్పుడు క్యారెక్టర్ వస్తే బాగుంటుంది అని అనుకున్నారా, లేకపోతే ఇది వచ్చినందుకే మంచి చేసిన అనుకుంటున్నారా? ఆ ఛాన్స్ కూడా ఉండే అన్న. అంటే స్టార్టింగ్లో చూసారు ఎవరిని దేనికి పెడదామని. నాకైతే స్టోరీ చెప్పిన తర్వాత నాకైతే ఒకసారి కన్సిడర్ చేశారు, వీడిని దీనికి పెడదాం దానికి పెడదాం అన్నట్టు. నాకైతే ప్రభాస్ రోల్ అంటే ఆబ్వియస్గా ఎవరికైనా ఉంటుందన్న. ఇప్పుడు ప్రభాస్ రోల్ చేస్తున్నావు చిన్నప్పటి రోల్ ఓ అనుకొని. కానీ నాకు సార్ చెప్పిన నా సీన్స్ బట్టి ఓకే ప్రభాస్ సార్ రోల్, ప్రభాస్ గారు చిన్నప్పటి రోల్ ఆబ్వియస్గా తెలుగులో అన్నిట్లో హైప్ ఉంటుంది. బట్ నాకు యాక్టింగ్ స్కోప్ దీంట్లో ఎక్కువ ఉందన్న. ఈ వరదరాజం అన్నారు చిన్నప్పటి రోల్, దాంట్లో చాలా యాక్టింగ్ స్కోప్ ఉంది. డిఫరెంట్ సీన్స్లో ఒక్క ఎమోషన్ ఉంటుంది. అంటే దీంట్లో ప్రభాస్ గారి రోల్లో కూడా ఉంటుంది. బట్ నాకు ఎందుకో ఇంకా బాగా పోర్ట్రే చేయొచ్చు, మన టాలెంట్ని ఇంకా దీంట్లో బాగా చూపించచ్చు అనుకున్నా. ఆబ్వియస్గా పీరియడ్ వచ్చినప్పుడైతే నాకు ఇదే వస్తేనే బాగుండు, వరదరాజు క్యారెక్టర్ వస్తేనే బాగుండు. డిఫరెంట్ కదన్న అట్టేర్ కానీ మొత్తం గెటప్ దగ్గర నుంచి ప్రతిదీ ప్రతి మాడ్యులేషన్ డిఫరెంట్. సో అలా వచ్చినప్పుడు కూడా ఇదే అనుకున్నాను నేను, వరదరాజు క్యారెక్టర్ అనుకున్నాను. సూపర్. ఇది సెకండ్ పార్ట్లో మీ పర్ఫార్మెన్స్ దీనికన్నా పీక్స్ ఉంటుందా, మీ క్యారెక్టర్ ఉంటుందా? అదేమో అన్న సార్ విజన్ ఎలా ఉందో తెలీదు. మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చిందా? లేదన్న. సెకండ్ దాంట్లో కూడా అంటే చిన్నప్పటివి కొన్ని మళ్ళీ త్రో బ్యాక్ లాగా బ్యాక్లో ఉంటుంది, అదేమో వేయచ్చేమో కానీ నేను మళ్ళీ ఉండడం అది తెలియదు. మరి ఇప్పటివరకు అయితే ఏమి ఇన్ఫర్మేషన్ ఇప్పటివరకు లేదు. మీకు మూవీస్ గురించి ఇవన్నీ టికెట్స్ కావాలి అది ఇది అని అడుగుతూ ఉంటారు కదా, వచ్చినాయి ఏమైనా కాల్స్? ట్రైలర్ ఇంకా 3 days ఉందన్నగా నాకు స్టార్ట్ అయిపోయాయి కాల్స్. సరే ఓకే, ఒకరిద్దరు ఓకే, 2 3 4 5 ఓకే. ప్రతి ఒక్కరన్న ఇది మ్యాక్సిమం నా కాంటాక్ట్ లిస్ట్లో ఉన్న వాళ్ళు చాలామంది. కొంతమంది ఓకే వాళ్ళకి ఎలా తీసుకోవాలి దొరకట్లేదు, ఓకే వాళ్ళకి తెలియదు 1 2 అంటారు. కొంతమంది వాళ్ళకి టికెట్లు దొరుకుతున్నాయి అన్నా కూడా ప్రొడక్షన్ తరపు నుంచి కావాలి అన్నాం. సరే ఓకే మాకే దొరకట్లేదు ఆ టైంలో. నేను లాస్ట్ మినిట్కి ఒక 4 టికెట్లు దొరికితే అప్పుడే ఎంబీకి వెళ్ళామన్నా. కొంతమంది ఏమో కాల్ చేసి 15 టికెట్లు సెట్ చేయరా అంటాడు. ఇప్పుడు నాకు దొరకట్లేదు 15 టికెట్లు ఎక్కడ, నువ్వు ఉంటే చెప్పి నేను వచ్చేస్తా అన్నట్టు. సో అలా అంటే నేను ఏమనుకుంటున్నారు, నేను యాక్ట్ చేశారా దీంట్లో, యాక్టర్ని రా, నేను దీన్ని టికెట్ డిస్ట్రిబ్యూటర్ని కాదు నేను అని అన్నావు. సో సలార్ మీ లైఫ్ని ఏ విధంగా చేంజ్ చేసింది? ఇంకా నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను. ఇదే బిజీ షెడ్యూల్ ఇంటర్వ్యూస్ అనుకొని నేను నిన్న సినిమా చూసినప్పటి నుంచి ఫీల్ అవ్వలేకపోతున్నాను. అంటే అసలు ఏంది మనం తెలిసామా వీళ్ళకి అంటున్నారు, ఇంకా అందరు గుర్తుపడుతున్నారు, ఓకే తెలిసాము, అసలు ఏంది బయట హవా ఎలా నడుస్తుందో నేను ఫీల్ అవ్వలేకపోతున్నాను అనమాట. అంటే ఈ తర్వాత తెలుస్తూ ఉంటుంది మెల్లమెల్లగా, ఆటోమేటిక్గా ఇప్పుడున్న బిజీ దాంట్లో తర్వాత తెలుస్తూ ఉంటుంది. సో ఫైనల్గా మీరు సలార్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ ఫ్యూచర్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? నా ఫ్యూచర్ మంచి మంచి ప్రాజెక్ట్స్, మంచి మంచి రోల్స్ ఎంచుకొని, నాకు ఇప్పటివరకు వచ్చేవి కూడా మరేంటో అన్ని మంచి ఇంటెన్స్ రోల్స్, క్రేజీ రోల్స్. మట్కాలో కూడా వరుణ్ తేజ్ గారు చిన్నప్పటి రోల్ క్రేజీ ఇంటెన్స్ ఉంటుంది. ఆ రోల్ వేరే మూవీస్ చేస్తున్న ఒక హారర్ కామెడీ ఫిలిం, దాంట్లో ఒక డిఫరెంట్ షేడ్. లూసిఫర్ 2 చేస్తున్నా అన్న కదన్న, దాంట్లో ఒక డిఫరెంట్ షేడ్. సో డిఫరెంట్ షేడ్స్. కానీ యాక్టింగ్ స్కోప్ నాకు వచ్చేవన్నీ చాలా మంచి యాక్టింగ్ స్కోప్ ఉన్న వస్తున్నాయి. ఇంకా రాబోయే రోజుల్లో కూడా అలాంటి ఫిలిమ్సే ఎంచుకొని చేయాలని అనుకుంటున్నాను. సూపర్. సలార్ గురించి ఏం చెప్దాం అనుకుంటున్నారు అసలు? ఈ రిలీజ్ ముందు అయితే ఓకే, కానీ ఇప్పుడు చెప్పినా ఆల్రెడీ చాలామంది చూసేసి ఉంటారు. సో తప్పకుండా ఆల్రెడీ సినిమా రిలీజ్ అయిపోయింది కాబట్టి థియేటర్స్కి వెళ్ళి మాత్రమే చూడండి, పైరసీ ఏం చేయకండి. మీరు ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్ళి చూస్తేనే సినిమాని అంత బాగా ఫీల్ అవ్వగలరు. అండ్ థ్యాంక్ యూ, అంతే. థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేటింగ్. థ్యాంక్ యూ. నైస్ మీటింగ్. సేమ్ హియర్. సో చూసారుగా ఫ్రెండ్స్, ఇది మన ఇవాల్టి చిట్ చాట్. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి.